దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము आज का अपना मुख्य ध्यानांश బల సౌందర్యము. धन और सौंदर्य। కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం 6వ వచనం. Psalms 96th chapter 6th verse. ఘనత ప్రభావములు ఆయన సన్నిధికి ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. उसके चारों ओर वैभव और ऐश्वर्य है, इसके पवित्र स्थान में सामर्थ्य और भुवन है। దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి वैभव और ईश्वर उसके भवन में है। అనగా ఒక మనుష్యునికి ఘనత రావాలి అనంటే एक मनुष्य को घनता चाहिए है बोले तो ఆ వ్యక్తి దేవుని మందిరములో ఉండాలి. वो इंसान परमेश्वर के भवन में रहना चाहिए। ఎవరైతే దేవుని మందిరంలో ఉంటారో जो कोई इसके भवन में शामिल रहते हैं వాళ్లకు మంచి ఘనతను దేవుడిస్తాడు. उन लोगों को परमेश्वर ने धन देता है। దేవుని మందిరానికి వచ్చినప్పుడు వారిని ఎవరూ గుర్తుపట్టరు. उसके भवन में आए जब कौन भी याद नहीं करते। దేవుని మందిరానికి వస్తూ వెళుతూ ఉంటే उसके भवन में आते जाते हुए ప్రతి ఒక్కరు కూడా పలానా సిస్టర్ పలానా బ్రదర్ అని గుర్తుపడతారు. हर एक लोग भी पहचानने लगते हैं। అనగా గుర్తింపు లేని వారికి గుర్తింపును దేవుడు అనుగ్రహిస్తాడు. याद नहीं है सो वालों को परमेश्वर पहचान देता है। అదే ప్రకారము బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. बल और सौंदर्य उसके भवन में है। బలము సౌందర్యం, बल और सौंदर्य, బలము సౌందర్యము కూడా పరిశుద్ధ స్థలములో దేవుడు ఇస్తాడు. बल और सौंदर्य भी उसके भवन में पवित्र आत्मा देता ఈ है। లోకంలో చాలా మంది బలహీనులుగా ఉంటున్నారు, ये पृथ्वी में बहुत सारे लोग बलहीन है, బలము లేని వారుగా ఉంటున్నారు. बिना शक्ति के जीवित है। దేవుని మందిరానికి వచ్చి उसके भवन में आकर దేవుని మాటలను వింటే उनके वचन को सुनकर దేవుడు చక్కటి బలాన్ని ఇస్తాడు. परमेश्वर अच्छाई का ज्ञान देता है। హల్లెలూయా. ఈ రోజు నీకు బలం లేదా? आज क्या आपको बल नहीं ఈ है? రోజు నీకు రోగం ఉందా? आज आपको बीमारी है ఈ क्या? రోజు నీకు అప్పు ఉన్నదా? आज आपको तकलीफ है ఈ क्या? రోజు నీకు భయం ఉన్నదా? आज आपको डर है क्या? దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. परमेश्वर आज से बात करते हैं। దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. आपको धैर्य देता है, దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. आपको शक्ति देता है, దేవుడు నీకు అందాన్ని ఇస్తాడు. आपको सौंदर्य देता है। దేవుడు అలాంటి వాడు. परमेश्वर इस అందుకు रीति है। పరిశుద్ధాలయములో అనగా దేవుని మందిరములో వచ్చే వారికి బల సౌందర్యములను దేవుడు అనుగ్రహిస్తాడు. पवित्र आलय में प्रवेश लोगों को बल सौंदर्य परमेश्वर अनुग्रह करता है। కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి ఇచ్చే బలం క్షీణించదు. परमेश्वर दिया सो शक्ति नहीं क्षीणित होता। ఆయన పరిశుద్ధత ఇచ్చే అందం వాడిపోదు. वो पवित्रता का सौंदर्य खराब नहीं होता। మన జీవితము శ్రమలలో అలసిపోయినా अपने जीवन में तकलीफों में हार गए तो भी మన ఆత్మ దేవుని సన్నిధి ఆశ్రయించిన దుర్గమై ఉంటుంది. अपना आत्मा परमेश्वर के भवन में दुर्लभ रहता है। ఆయన పాదాల చెంత చేరినప్పుడు उसके कदमों की ओर अपन आए जब మన బలహీనతలు తొలగిపోతాయి. अपने सारे बीमारी चल जाते हैं। దైవిక బలము మరియు సమాధానము లభిస్తుంది. दैविक शक्ति और समाधान अनुग्रह होता है। కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఉండాలని దేవుని వాక్యం అంటుంది. अपन उसके भवन में रहना बोल के वचन कहता है। చాలా మందికి దేవుడు ఎవరో తెలియదు. बहुत सारे लोगों को परमेश्वर कौन है नहीं पता। దేవుడు ఎవరో తెలియదు. कौन है परमेश्वर नहीं पता। ఊరికేనే వాటిని వాటిని మురుకుతూ ఉంటారు. ऐसे उधर इधर भागते हुए रहते हैं। కానీ బైబిల్ అంటుంది, लेकिन पवित्र ग्रंथ ये कहता है, ఎక్కడున్నాడు దేవుడు? किधर है परमेश्वर? ఎవరైనా దేవుడు? कौन है परमेश्वर? బైబిల్ అంటుంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఏంటంట? ఫస్ట్ ఈ భూమి ప్రారంభించినప్పుడు ఆ దేవుడు యెహోవా దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. परमेश्वर ने पहला धरती और सारे पृथ्वी को निर्मित किया है। దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆ విధంగా మరి దేవుడు సృష్టినంతా సృష్టించాడు. परमेश्वर इस रीति सारे सृष्टि का करता है। వెలుగును చేశాడు, रोशनी को किया है, చీకటిని చేశాడు, अंधेरा को किया है, నక్షత్రాలను చేశాడు, नक्षत्रों को किया ఆకాశాన్ని है, చేశాడు, आकाश को किया है, సముద్రాన్ని చేశాడు, सारे समुद्रियों को పక్షులను किया చేశాడు, है, पक्षियों को किया పురుగులను है, చేశాడు, सारे जानवरों को జంతువులను किया చేశాడు, है, सारे जानवरों को किया ఆరవ है, దినమున మనిషిని చేశాడు. 6 दिन मनुष्य को किया है। హల్లెలూయా. మొత్తం సృష్టినంతా సృష్టించిన తర్వాత 6th డే
man created by God. सृष्टि पूरा करने के बाद परमेश्वर ने దేవుడు मनुष्य को किया। మనిషిని సృష్టించాడు. परमेश्वर ने मनुष्य को सृजित किया है, వాటినన్నిటినీ మాటతో చేశాడు. उन सभी को मुंह से किया है, కానీ మనిషిని మాత్రము మట్టితో చేశాడు. लेकिन मनुष्य को एक रेती से किया అనగా है। కొంచెం కష్టం తీసుకున్నాడు దేవుడు. बहुत तकलीफ परमेश्वर पाया है। నేలను తయారు చేసి ఆ నేల నుండి మట్టిని చేసి ఒక రూపాన్ని, పురుషుని రూపాన్ని చేసి ఆయన రూపములో జీవవాయువు ఊదగా నరుడాయను అని బైబిల్ అంటుంది. धरती से परमेश्वर ने रेत को लेके मनुष्य को किया है। కాబట్టి దేవుడు చేస్తున్న మహత్ కార్యాలు చాలా మందికి తెలియదు. जो परमेश्वर कार्य करता सभी को नहीं पता, ఏ విధంగా ఈ సృష్టి సృష్టించబడ్డదో తెలియదు. किस तरह ये सृष्टि स्थापित हुआ नहीं దేవుడు ఈ पता। రోజున ఈ మాటలను తెలియజేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. परमेश्वर आज ये वचन से आप सभी से बात करता है। సరే, పురుషుని చేశాడు. పురుషుని చేసిన తర్వాత పురుషుడు ఒంటరిగా ఉన్నాడు. पहले पुरुष को करने के बाद वो अकेला था। ఈ జంతువులు, పక్షులు, మృగాలు ఇవన్నీ కూడా జతలుగా చేశాడు, ఆడ మొగ. सारे जानवर भी दो हिसाब थे, కానీ పురుషుని మాత్రము ఒకే వ్యక్తిని చేశాడు. लेकिन पुरुष सिर्फ अकेला हो गया। ఈ ఆదాము అతనికి పేరు పెట్టాడు. ये आदम बोल के उसका नाम चुना गया है। పేరు పెట్టిన తర్వాత జంతువులన్నిటికీ ఆహారం వేస్తూ ఉన్నాడు. नाम लगाने के बाद सारे जंतुओं को खाना वो देता అయిన था। తర్వాత ఉదయం నుండి సాయంత్రం వరకు వాడితో ఉంటున్నాడు. उसके बाद सुबह से रात तक उसके पास रहता था। అన్ని జతలుగా వాటి చెట్లకు, గుహాలకు వెళ్ళిపోతున్నాయి. सभी लोग जोड़ी जोड़ी उसके घर में जा रहे थे। ఈ ఆదాం అనే వ్యక్తి, పురుషుడు ఒంటరిగా ఉండిపోతూ ఉన్నాడు. ये पुरुष आदम सिर्फ अकेला था। దేవుడు ఆలోచించి परमेश्वर सोचकर ఆదాముకు ఒక సాటి సహాయాన్ని నేను ఏర్పాటు చేయాలని आदम को और एक स्त्री में निर्मित करना बोल के ఒక స్త్రీని తయారు చేశాడు. एक स्त्री को वो तैयार किया। ఈ స్త్రీని ఏ విధంగా తయారు చేశాడు? ये स्त्री को किस तरह वो तैयार किया है? మట్టితో చేయలేదు. वो रेत से नहीं किया। ఆయన పురుషుని యొక్క సైడ్ బోన్, పక్కటి ఎముకను తీసి జీవవాయువు ఊదాడు. वो पिछले बार दोबारा से वो स्त्री को स्थापित किया है। అప్పుడు స్త్రీగా మారింది. जब वो स्त्री से बदल गई, అప్పుడు ఈ పురుషుడైన ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. जब ये पुरुष आदम के पास वो लेके आए, తీసుకొచ్చి लेके आकर ఆదాంతో అన్నాడు, మీరు ఇరువురు మల్టిప్లై గండి, ये आदम को कहा है आप दोनों स्थापित हो, ఈ భూమిని నిండించండి, ये सारे धरती को आप भर दो, మీరు ఇరువురు సంతోషంగా ఉండండి అని आप దేవుడు दोनों దీవించాడు. खुशी से रहो बोल के परमेश्वर आशीर्वाद दिया। అప్పటి నుండి సృష్టి ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. जब से सृष्टि प्रारंभ हुआ अभी तक वो चल रहा है। నిజమే దేవుని బిడ్డలారా, మనుషులు ఆ విధంగా చేసిన తర్వాత, జనాలు నిండిన తర్వాత పాపానికి దాసులైపోయారు ఆదామవ్వలు. इस तरह पृथ्वी भरने के बाद आदम और हव्वा ने पाप के हिसाब అప్పటిదాకా పరిశుద్ధంగా ఉన్నారు, పవిత్రంగా ఉన్నారు, దేవుని మాట విన్నారు, దేవునితో నడిచారు, దేవునితో కలిసిమెలిసి ఉన్నారు. जब तक वो पवित्र रहकर परमेश्वर की ओर चले थे, ఎప్పుడైతే సాతానుడు అవ్వ లోపల ప్రవేశించాడో, जब शैतान ने हव्वा के अंदर प्रवेशित किया, దేవుడు అన్నాడు పలానా చెట్టు పండ్లు తినకూడదు అని అన్నాడు. परमेश्वर कहा ये झाड़ का साग మిగతా मत खाओ, ఫ్రూట్స్ అన్ని తినండి, सारे फल को खाओ, ఫలానా చెట్టు పండు మాత్రం తినొద్దు. सिर्फ ये फल को मत ఇద్దరికి खाओ। హెచ్చరించాడు. इन दोनों को कहा गया था, కానీ వాళ్ళు వినకుండా సాతాను యొక్క ప్రేరేపణ ద్వారా लेकिन उन दोनों बात नहीं सुने थे। ఈ అవ్వ వెళ్ళి పళ్ళను కోసుకొని వద్దాము అని వెళ్ళినప్పుడు ये हव्वा जाके फल को चुनने के बाद ఆ సర్పము అవ్వతో మాట్లాడుతుంది, वो सांप हवा से बात कर रही ఆ थी, స్త్రీతో మాట్లాడుతుంది. वो स्त्री से वो बात कर रही थी, అవ్వ ఈ పండ్లను తిను, ये सांप को आप खाओ, ఇవి నీవు తింటే ये आप खाए तो నీ మనోనేత్రాలు తెరవబడతాయి. आपका हृदय जल जाता है। ఎప్పుడైతే ఆ సర్పము పదే పదే మాట్లాడుతూ అవ్వతో మాట్లాడిందో, जब ये सांप हर किस बात कर रही तो అప్పుడు ఈ అవ్వ పండ్లను తిన్నది. जब ये हवा वो फल को खाई थी, ఆ పండ్లను కోసుకొని ఆదాంకు తీసుకువెళ్ళి ఇచ్చింది. ये फल को लेके जाके आदम को दिया थी। దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ విధంగా పాపము ఈ లోకంలో ఎంటర్ అయింది. इस तरह पाप ये धरती पे आया था। ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు మనిషికి ఏం కావాలి? పాపం చేస్తే మనిషి ఎక్కడికి వెళ్తాడు? पाप किया तो मनुष्य किधर जाता है? నరకానికి వెళ్తాడు, वो नरक में जाता है, అగ్నిగుండానికి వెళ్తాడు.
वो रेत में जाता है। మరి ఆ అగ్నిగుండం నుండి తప్పించడానికి ఏంటి మార్గం? वो जल से बचने का मार्ग क्या है? దేవునికి స్తోత్రం, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి రావడం జరిగింది. यीशु मसीह ये धरती पर आया गया है। ఆయన ప్రేమగల దేవుడు, वो प्यार का परमेश्वर ఆయన है। మనుషులందరికీ మంచి స్నేహితుడు. वो सारे मनुष्यों का दोस्त ఎవరు है। ఏ కష్టాలలో ఉన్నా, ఏ రోగంతో ఉన్నా, ఏ ఇబ్బందితో ఉన్నా స్వస్థపరిచే దేవుడు. कोई भी तकलीफ बीमारी है तो स्वस्थता देने అలాంటి वाला है। మంచి దేవుడు, క్షమించే దేవుడు ఈ లోకానికి రావడం జరిగింది. माफ कर देना और क्षमापण करना परमेश्वर ఆయన धरती पे आया జన్మించాడు. है। वो जन्म दिया है। ఆ జన్మ ద్వారా యావత్ ప్రపంచం అంతా క్రీస్తు యొక్క రక్షణ మానవులకు కలగడం ప్రారంభమైంది. ये जन्म से सारे धरती पर रक्षण पाया गया है। అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, ఎఫెషియన్స్ 1st chapter 7th verse. దేవుడు కృపా మహాద్వేషములను బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా మన అపరాధములను క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా. हमको उसमें उसके लहू के द्वारा छुटकारा अर्जित अपराध के समान और उसके अनुग्रह के धन के अनुसार मिले हैं। దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలు, ఇంత చక్కటి మాట బైబిల్లో రాయబడ్డది చూడండి. అపోజిట్ పౌలు ఈ మాట రాస్తూ ఉన్నాడు ఎఫెసీ సంఘానికి. ఏమని రాస్తున్నాడంటే, దేవుని కృపా మహా ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవమా హిందీ. हमको उसमें उसके लहू के द्वारा छुटकारा अधर्म अपराधों की बाम उसके अनुग्रह के धन के अनुसार मिले हैं। చూడండి, ఆయన రక్తం ద్వారా, उसके लहू के द्वारा అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన జన్మించి ఊరికేనే రక్షణ రాలేదు. यीशु मसीह जन्म देने के बाद ऐसे ही रक्षण मनुष्य को ఎప్పుడు नहीं వచ్చింది आया। అని అంటే, उसको कब आया है बोले तो యేసు ప్రభుల వారు यीशु రక్తాన్ని मसीह శిలువ మీద కార్చారు. यीशु मसीह ने क्रूस पर लहू बहाने के बाद ఈ లోకంలో మనుషులందరూ పాపము చేసి నరకానికి వెళ్తూ ఉండగా, ये पृथ्वी पर सारे लोग पाप कर्म में नरक जाने के बाद పాపములు క్షమించబడడానికి పరిశుద్ధ రక్తము కారవాలి. पाप माफी हो जाने बोले तो पवित्र लहू ఆ चाहिए। పరిశుద్ధ రక్తం ఎవరి దగ్గర ఉంది वो लहू किसके पास है అని మనం ఆలోచిస్తే बोल के सोचे तो దేవుని దగ్గరే ఉంటుంది. परमेश्वर के पास ही रहता ఆ है। దేవుడు ఎవరు? वो परमेश्वर कौन है? యేసుక్రీస్తు ప్రభు. यीशु मसीह है। ఆయనలో పాపము లేదు, उसमें कोई पाप ఆయన नहीं है। పరిశుద్ధుడు. वो పవిत्र है। నాలో పాపం ఉంటే ఎవరైనా చూయించండి అని సవాలు విసిరినవాడు. मेरे में पाप है तो दिखाओ बोल के वो सवाल किया है। యూదుల ధర్మశాస్త్ర ప్రకారం यूदियों के शास्त्र के प्रकार వాళ్ళు ఎవరు కూడా పూర్వము అబ్రహాము, ఇస్సాకు, యాకోబు రక్తము కారవలేదు. इधर कोई पूर्व भी अब्राहम और इस्हाक ने लहू नहीं ఎందుకు అనంటే बहाया। వాళ్ళదంతా కూడా పాపపు రక్తం. वो सभी लोगों का भी पाप का लहू है। వాళ్ళందరూ ప్రవక్తలే, उन सभी लोग प्रवक्तियों है, బట్ దే ఆర్ సిన్నర్స్. लेकिन वो लोग पापी है। వాళ్ళు పాపులు. वो लोग पाप है। పరిశుద్ధమైన రక్తం ఎవరి దగ్గర ఉంది అనంటే, पवित्र का लहू किसके पास है? ఆ పరలోకము నుండి యేసు ప్రభుల వారు ఈ లోకానికి రావడం వల్ల स्वर्ग से परमेश्वर ये बन में आने जब కేవలము మనుషులను ఆ పాపము నుండి విడిపించడానికి ఆయనే జన్మించాడు. सिर्फ मनुष्य को छुटकारा देने के लिए वो ఆ पैदा हुआ है। శిలువలో తన రక్తాన్నంతా కార్చాడు. वो क्रूस पर सारा लहू बहाया है। ఆ రక్తము ద్వారా మనకందరికీ పాప విమోచన కలుగుతుంది. वो लहू के द्वारा सारे पापों को छुटकारा देता है। ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, सारे परमेश्वर के అందుకే बारे में ఇక్కడ అంటా ఉందన్నమాట వాక్యం, इसलिए ఆయన वचन कहता రక్తము है, వలన మనకు విమోచన అనగా మన అపరాధము క్షమాపణ మనకు కలిగి ఉన్నది. उसके लहू के द्वारा छुटकारा अधर्म और अपराधी के भवन है। మన శక్తి కృంగిపోయే చోట अपना शक्ति ठल जाने की जगह पर దేవుని సన్నిధి మనకు అక్షయమైన బలాన్ని ఇస్తుంది. परमेश्वर का भवन अपने को शक्ति देता है। అదే విధంగా ఆయన పాదాల చెంత ప్రార్థించినప్పుడు उसके कदमों की ओर अपन प्रार्थना करे जब మన శ్రమల నుండి జయించే ధైర్యం మన హృదయంతో నింపబడుతుంది. अपने सारे तकलीफ से छुटकारा जयत पाता है। నిజమే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో जब अपन प्रार्थना करते हैं దేవుడు మరి మనకు శ్రమల నుండి విడుదలనిస్తాడు. परमेश्वर तकलीफों से छुटकारा देता है। దేవునికి స్తోత్రం. ఈ లోకంలో దురాత్మ శక్తులు
ये पृथ्वी पे बहुत शैतान के काम మనుషులను పట్టి పీడిస్తూ ఉన్నాయి. मनुष्य को पकड़ के तकलीफ पहुंचाता है। మొన్నటి రోజున ఒకరు నన్ను ఇంజాపూర్కు ఆహ్వానించారు. थोड़े लोग मुझे इंजापुर को आह्वान किए थे। ఏంటి ప్రాబ్లం అని అంటే क्या है तकलीफ बोले तो వాళ్ళు చెప్తూ ఉన్నారు, పాస్టర్ గారు మేము వైఫ్ అండ్ హస్బెండ్ మేము పండుకున్నాము, हम दोनों पति और पत्नी सो गए थे। రాత్రి 12 గంటలకి रात में 12 बजे అకస్మాత్తుగా మా భార్య కేకలు వేస్తా ఉంది. मेरी पत्नी बहुत चिल्ला रही थी। నా భార్య కేకలు వేస్తా ఉంది. मेरी पत्नी बहुत चिल्ला रही थी। ఏమైందమ్మా అని నేను నా భార్యని అడిగాను. क्या हुआ बोल के मैं पत्नी से पूछा। అంటే నా భార్య అంటుంది, నీ రూపమే నాకు కనబడుతున్నది. वो पत्नी कह रही थी तुम्हारा रूप मुझे दिखाई दे रहा है। 2 చేతులు వచ్చి గొంతు బిసుకుతా ఉంది. 2 हाथ आके गला दबा रहे थे। చూడండి, భయపడిపోయినరు. वो डर गई थी। ఎవరికైనా భయం. అంత మిడ్ నైట్ ఒకటేసారి అకస్మాత్తుగా పెద్ద పెద్ద కేకలు వేస్తే ఏమనుకుంటాడు? భార్య భర్తలే ఉన్నారు, ఆయన ఎవరికి చెప్పుకోవాలి? ఆమె మీద చంపడానికే వస్తున్నది. అయిన తర్వాత వాళ్ళు కొంతసేపు అయిన తర్వాత కళ్ళు మూసుకుందంట. ప్రొద్దున్నే లేచి అడిగాడంట, ఎందుకు లేచినావు? ఏమంటే, నీ రూపంతోటే వచ్చింది, 2 చేతులు నన్ను చంపడానికి వచ్చింది, గొంతు బిసుకుతా ఉంది, మరి ఏం చేయాలి నేను అరవకపోతే? అయిన తర్వాత నెక్స్ట్ డే ఈయన పడుకున్నాడు. ఈయన పడుకుంటే ఆమె రూపంలో వచ్చిందంట దయ్యం. ఆమె రూపంలో దయ్యం వచ్చి ఈయనను బిసుకుతున్నదంట. ఈయన కేకలేస్తా ఉన్నాడు. చూడండి ఎంత భయం ఉంటుంది. ఇప్పుడు జస్ట్ మనం జనరల్గా మనం వింటున్నాం కాబట్టి ఇట్లా అయిందా అనిపిస్తుంది. అవును, ఈ లోకంలో జరుగుతున్నాయి, చాలామందికి తెలియదు. ఇక నా దగ్గరికి అంతా ఈ మంత్రాలు తంత్రాలు దయ్యాలు బట్టిన వాళ్ళు వస్తుంటారు కాబట్టి ప్రేయర్ చేసి ప్రార్థన శక్తి ఎంతో చూపిస్తా. హల్లెలూయా. దేవుడు ఎలాంటి శక్తి గలవాడో ఆ యేసు ప్రభు ఆయనలో ఎలాంటి శక్తి ఉన్నదో నేను రుజువు చేసి చూపిస్తా. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆయన భయపడిపోయిండు. ఇక అక్కడున్న పక్కకు చర్చ్ పాస్టర్ వాళ్ళని పిలిపించి ఒక 70 మందిని పిలిపించి భోజనాలు చేసి వాళ్ళతో మీటింగ్ పెట్టించిండట. మీటింగ్ పెట్టించిన తర్వాత తను ఏమనుకున్నాడంటే దయ్యం పోయింది అనుకున్నాడు. దయ్యం పోలేదు. దేవుని బిడ్డారా, దేవుడు కొంతమంది సేవకులకే వరాన్ని ఇస్తాడు. గిఫ్ట్ ఆఫ్ గాడ్, కృపావరం. ఈ దయ్యాలను వెళ్ళగొట్టే వరం, ప్రవచన వరం, భాషల వరం, స్వస్థతలు చేసే వరం, ఇవి కొంతమందికి గిఫ్ట్ ఇస్తాడు దేవుడు. వాళ్ళు ఎట్లుంటారంటే హోలీనెస్ ఎక్కువ ఉంటుంది, పరిశుద్ధత ఎక్కువ ఉంటుంది. అది వాళ్ళకే ఆ వరం దేవుడు ఇస్తాడు, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడు. కాబట్టి దేవునికి స్తోత్రం, దేవుడు నాకు ఆ వరం ఇచ్చాడు. కాబట్టి నన్ను నిజామాబాద్లో కానీ, కరీంనగరే కానీ, లేకపోతే సూర్యాపేటే కానీ, తిరుమలగిరే కానీ, చుట్టుపక్కల ప్రాంతం మెదకే కానీ, అక్కడ ఉన్న వాళ్ళంతా చాలామంది ఇక్కడికి ప్రార్థనకు వచ్చి వాళ్ళ రోగాలను బాగు చేసుకున్నారు, వాళ్ళ మంత్రతంత్రాలను వెలగొట్టుకున్నారు, దయ్యాలను వెలగొట్టుకున్నారు, మంచిగా అయినారు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, దేవుడు మరి వాళ్ళ ఇంటికి నన్ను రమ్మంటే వెళ్ళాను, ప్రార్థన చేశాను. చేయి పెట్టంగానే ఆ సిస్టర్ కింద పడిపోయింది. వాళ్ళిద్దరు టీచర్స్, సెయింట్ జోసెఫ్ స్కూల్ అని పెద్ద హై స్కూల్ అది. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి, ప్రార్థనలో శ్రమలు జయించే ధైర్యము మన హృదయంలో నింపబడుతుంది. प्रार्थना में सारे तकलीफों का छुटकारा अपने हृदय में మీకు देता है। ధైర్యం రావాలని ఈ మాటలు నేను చెప్తున్నాను. आपको धैर्य आना बोल के वचन में कहता యేసు हूँ। ప్రభుల వారు ఎలాంటి శక్తి గల దేవుడో మీకు తెలియజేస్తూ ఉన్నాను. यीशु मसीह कितना महान है मैं आपको बता रहा हूँ। కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మరి క్షమాధారమైన బలము మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. परमेश्वर ने बहुत बलिदान आपको देता है। రెండవది 1 Corinthians 6th chapter 19th verse. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీలో దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడిన మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఆయనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. क्या तुम नहीं जानते कि तुम्हारा देह पवित्र आत्मा का मंदिर है जो तुम में बसा हुआ है, तुम्हारे परमेश्वर की ओर में मिला हुआ है। చూడండి, మీరు అనుకుంటున్నారు, మీరు అందరూ ఇక్కడ కూర్చున్న వారు, ఇది మా దేహం. आप सभी लोग जानते हैं कि ये आपका देह है కానీ बोल के। దేవుడు ఏమంటున్నాడు చూడండి, लेकिन परमेश्वर ये कहता है,
మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? क्या तुम नहीं जानते कि तुम्हारा देह पवित्र आत्मा का అంటే ఇక్కడ मंदिर ఉన్న है? వారి దేహము మీది కాదు, जो आपका देह आपका है वो नहीं है, దేవుడిచ్చింది మీకు. वो परमेश्वर दिया गया है। దేవుడిచ్చింది కాబట్టే మీ దేహంలో మీరు దేవుని స్తుతిస్తూ దేవుని మాటలు వినగలుగుతున్నారు. परमेश्वर दिया है इसलिए आप उसकी आराधना మీరు करते మీ हैं। సొత్తు కారు. आप आपके नहीं हो। ఎవరి సొత్తు మరి? आप किसके हो? ఎవరి సొత్తు మీరు? आप किसके हो? దేవుని సొత్తు. హల్లెలూయా. परमेश्वर के हो। నేను ఎవరి సొత్తు అంటే మీరు దేవుని సొత్తు అనాలా? ఎవరి సొత్తు మీరు? ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే దేవుని బిడ్డలారా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు. అయితే ఏం చేశాడంట దేవుడు? 20th verse 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. क्योंकि दाम देकर आप मिले गए हो इसलिए अपने देह से परमेश्वर की महिमा करो। ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతుంటాడండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు आप धन से चुमे गए हो, కాబట్టి మీ దేహముతో దేవుని మహిమపరచండి. अपनी देह से परमेश्वर की महिमा करो। హల్లెలూయా. హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం అని అర్థం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మన శరీరంతో మనము దేవుణ్ణి మహిమపరచాలి. अपना దేవుణ్ణి देह से परमेश्वर की महिमा करना चाहिए, దేవుణ్ణి స్తుతించాలి, परमेश्वर को स्तुति करना దేవుణ్ణి चाहिए, ఆరాధించాలి. उसको आराधना करना चाहिए। కాబట్టి మన దేహము దేవుడిచ్చింది కాబట్టి దేవుణ్ణి మహిమపరిచే విధంగా మనం ఉండాలి. वो अपने को दिया गया है, इसलिए उसकी महिमा के कारण करो। దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు మన హృదయము దేవుని వాక్యముతోను సమాధానముతోను నింపబడే మన జీవితానికి నిజమైన అందం. अपना मन उसके वचन की और उसकी बातों से है ना उसका सौंदर्यता है। మన దేహం అంట, మన హృదయం అంట దేవుని వాక్యం చేత నింపబడాల. अपना मन उसके वचन से भरना चाहिए। ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ మీ హృదయంలో ఉండాలా. मैं बोले सो सारे बात आपके मन में रहना వాక్యము మీ चाहिए। హృదయంలో ఉంటే మిమ్మల్ని ఏ దుష్టుడు ముట్టడు, ये बात आपके मन में ये है तो तलताल मुट्टाడు, कोई शैतान ఏ नहीं, రోగము ముట్టడు. कोई रोग नहीं आता। ఎందుకంటే దేవుని వాక్యము శక్తి గలది. परमेश्वर का वचन शक्ति का है, దేవుని వాక్యము కత్తి లాంటిది. उसका वचन तेज है। కాబట్టి దేవుని వాక్యాన్ని మనము కలిగి జీవించాలని దేవుని వాక్యం అంటూ ఉంది. उसके वचन से रहना बोल के वो कहता है। కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యము సమాధానంతో నింపబడితే మన జీవితము నిజమైన ఆనందం లభిస్తుంది. उसका वचन समाधान से भरे तो अपने जीवित में आनंदित रहता है। ఆనందం కావాలని చెప్పి సినిమా థియేటర్లకు పోతారు, खुशी रहना बोल के थिएटर में जाते हैं, ఆనందం కావాలని సర్కస్లకు పోతారు, खुशी रहने के लिए सर्कस को जाते हैं, ఆనందం కావాలని పార్కులకు పోతారు, खुशी के लिए पार्क्स में जाते हैं, ఆనందం కావాలని టూర్లకు పోతారు. खुशी के लिए टूर को जाते हैं। అది కొంతకాలమే, కొంతసేపటికే, కొన్ని రోజులకి. वो बहुत कम दिन कम కానీ समय तक దేవుడిచ్చే रहता। ఆనందం ఎల్లకాలం ఉంటది. హల్లెలూయా. परमेश्वर का सर्वदा रहता है। దేవుడిచ్చే ఆనందం ఎల్లకాలం ఉంటుంది. అందరు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని ఆనందం మనం కావాలి, దేవుని ఆనందంలో మనం నింపబడాలి. परमेश्वर की खुशी से भरना चाहिए। ఆయన ప్రసన్నతతో నడిచే వారి జీవితానికి దేవుడు తన మహిమతో నింపుతాడు. उसके प्रदर्शन चलने वाले को परमेश्वर ने भरपूरी देता है। కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు చేసే కార్యాలు చాలా అద్భుతాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటాడు. परमेश्वर का कार्य बहुत महत्व रहता है। ఇక్కడే మన దగ్గర ఒక సిస్టర్ ఉంటారు, ఫోన్ చేశారు, బ్రదర్ ఇంటికి వచ్చి ప్రార్థన చేయవా? ఎందుకమ్మా అంటే, మా ఇంటి పక్కకి సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఏమవుతుందమ్మా? భయం భయం భయం, ఎక్కడ దయ్యం వచ్చి పట్టుకుంటుందో. సూసైడ్ చేసుకున్న వాళ్ళు అనగా పాయిజన్ తాగినా, బిల్డింగ్ మీదకి వెళ్ళి దుంకి చచ్చిపోయినా, ఏదైనా మర్డర్ అయినా, యాక్సిడెంట్ అయినా, ఉరేసుకున్నా, వాళ్ళ సోల్, వాళ్ళ ఆత్మ దేవుని రాజ్యానికి పోదు. అవి దయ్యాలై తిరుగుతూ ఉంటాయి, దురాత్మలై తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ పాప దేవుని వాక్యాన్ని విన్నది కాబట్టి తనకు తెలుసు ఇది కేవలము ప్రార్థన శక్తి ద్వారానే పారిపోతుంది. హల్లెలూయా. కాబట్టి బ్రదర్ వచ్చి ప్రార్థన చేయండి. సరే అమ్మా, భయపడకు, నేను వస్తాను. అక్క దగ్గర ఉన్నా బ్రదర్, నేను భయమైపోయి నాకు ఏం పర్వాలేదు, ఐ విల్ కమ్ అని చెప్పిన
పోయి ప్రార్థన చేసేసి వచ్చిన భార్యాభర్తల కొట్లాట, చిన్న కొట్లాట, కానీ ప్రాణాలు తీసేసింది సైతాన్, దయ్యం. దేవుని బిడ్డలారా, ఎవ్వరు అట్లా ప్రాణాలు తీసుకోవద్దు. దురాత్మలు కావద్దు, దయ్యాలు కావద్దు. దేవుడు శక్తిగల దేవుడు, యేసు ప్రభువు. కాబట్టి ప్రార్థనతో దాన్ని జయించాలా, అంతే తప్ప ఓడిపోకూడదు. దాన్ని జయించే విధంగా మనము పోరాడాలా. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మరి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. కనుక దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు ధైర్యపరుస్తూ ఈ మాటలను మనకు తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనం. రోమన్స్ 14th chapter 17th verse. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమే ఉన్నది. హల్లెలూయా. क्योंकि परमेश्वर का राज्य खाना पीना नहीं परंतु धर्म और मेल मिलाप और वह आनंद हो पवित्र आत्मा से होता है. నిజమే. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యము చాలా మంది ఏమనుకుంటారంటే తినడం తాగడం అనుకుంటారు. उसके भवन में सिर्फ खाना पीना बोल లేదు के లేదు, सोचते. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. पवित्र आत्मा से भरपूरी आनंद समाधान रहता है. ఈ యొక్క ప్రేయర్ వారియర్స్ చర్చ్ లో, ప్రార్థన వీళ్ళ సంఘంలో చక్కటి పాటలు, ఓన్లీ పాటలు మ్యూజికే కాకుండా ये चर्च में सिर्फ गाना ही नहीं, వచ్చిన వారందరూ కూడా చప్పట్లు కొట్టాలి. सारे लोग भी तालियां बजाना चाहिए. పాస్టర్ బోధిస్తాడు. पास्टर कहता है మీరు వచ్చి ఊరికేనే విని వెళ్ళిపోవడం కాదు. अब आके सिर्फ सुन के नहीं जाना. మీరు సంఘముతో ఆరాధన చేసేటప్పుడు చప్పట్లు కొడుతూ ఉండాలి. పాటలు పాడేటప్పుడు आप भवन में आराधना करे जब तालियां बजाना चाहिए. వాళ్ళు కొడితేనే నేను కొడతా, వాళ్ళు కొట్టకపోతే నేను కొట్టా అని అనుకోవద్దు. दूसरों से नहीं कराना నువ్వు चाहिए. ఏం చేయడానికి వచ్చావు ఇక్కడికి? आप क्या करने के लिए आए हो? దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చావు. उसकी आराधना करने के लिए దేవుణ్ణి आए हो. స్తుతించడానికి వచ్చావు. उसकी स्तुति करने के लिए కాబట్టి आए हो. ఎవ్వరు మనసుతో వారు దేవుణ్ణి ఆరాధించాలి, చప్పట్లు కొట్టాలి, పాటలు వస్తే పాటలు పాడాలి. सारे लोग उसके मन से उसकी स्तुति करना चाहिए. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సన్నిధిలో వచ్చిన వారికి ఆనందం దేవుడిస్తాడు. उसके भवन में आने वालों को परमेश्वर మంచి खुशी देता. వాయిద్యాలు, మ్యూజిక్స్ వాయిస్తూ ఉంటే సంతోషించాలి. सारे भी बजाने के लिए खुशी रहना चाहिए. లేకపోతే పాట రాకపోతే హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం అని చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించాలి. गीत नहीं आए तो भी तालियों से उसकी स्तुति ఎందుకంటే करना चाहिए. మనము నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అని దేవుని వాక్యం అంటుంది. नीति और समाधान आनंदित पवित्र ఆ आत्मा పరలోక से- రాజ్యంలో, ఆ దేవుని రాజ్యంలో, ఆ మోక్షంలో ఇదివే ఉంటాయి. ये स्वर्ग में ये सारे सभी रहते స్తుతి हैं. ఆరాధనే ఉంటుంది. उसकी स्तुति आराधना रहता है. అక్కడ ఆ విధంగా అలవాటు కావడానికే ఇక్కడ కింద దేవుడు భూలోకంలో అలవాటు చేస్తూ ఉన్నాడు. उधर आदत होने के लिए परमेश्वर इधर अपने को तैयार करता है. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. లూక్ 1st chapter 35th verse. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. स्वर्गदूत ने उससे उत्तर दिया, पवित्र आत्मा तुझ पर उतरेगा और पर्वदान की सामर्थ तुझ पर छाया करेगी, इसलिए वह पवित्र आत्मा होने वाला है. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డరా, మరి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి దేవుడు ముందుగానే మరి ప్రవచించాడు. यीशु मसीह के बारे में पहले ही प्रवचन दिया गया है. ఆయన ఎలాంటి వాడంట? वो किस तरह का है? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. स्वर्गदूत तुझ पर छाएगा, इसलिए होने वाला पुत्र कहलाएगा. పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభుల వారు జన్మించారు. पवित्र आत्मा के द्वारा यीशु मसीह जन्म दिया है. సర్వోన్నతుని శక్తి అతనిని కమ్ముకున్నది. सम्राट का छाया उसका छाया गया है. యేసు ప్రభుల వారు ఈ భూలోకంలో జన్మిస్తే यीशु मसीह पृथ्वी पर पैदा होने से ఆకాశం మీదకి వెళ్ళి దేవదూతలు వచ్చి పూజించారు, సాగిలపడ్డారు. आकाश से स्वर्गदूत आए थे. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభులు ఉన్న స్పెషాలిటీ ఏంటనంటే మొత్తం యావత్ ప్రపంచమంతా ఆయన ఎదుట సాగిలపడినారు. यीशु मसीह का महत्व ये है कि सारे धरती भी उसके सामने आए हैं. కాబట్టి దేవునికి స్తోత్రం. అలాంటి దేవుణ్ణి నీవు నేను స్తుతిస్తున్నాం. इस तरह का परमेश्वर को आप सभी भी आराधना करते ఆయనను हैं. ఆరాధించే అదృష్టము నీకు లభిస్తుంది. उसको स्तुति करे का धन्य आपको और हमें है. ఎంతమంది అయితే పోగొట్టుకుంటున్నారో దేవుని బిడ్డలారా, बहुत सारे लोग खोते हैं. మీరు దేవుని యొక్క మందిరానికి వచ్చి ఈ ఆనందంలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని కోరుతూ ఉన్నాను. आप ये भवन में आप भी शामिल होना बोल के मेरा विनप है. ఏషియా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. ఐజయా 56th chapter 7th verse.
నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములుగాను, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. ప్రైజ్ ద లార్డ్. उनको मैं अपने पवित्र पर्वत पर ले आऊँगा, अपने प्रधान के भवन में आनंदित करूँगा, उनके होम बलि और मेल बलि को उसके सर्वदा अनुग्रह करूँगा. చూడండి, దేవుడు అంటున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను. अपने प्रार्थना के भवन में आनंदित में करवाऊंगा. ఎక్కడ దొరుకుతుందట ఆనందం? किधर खुशी मिलता है? దేవుని మందిరంలో. उसके హల్లెలూయా, भवन में. హల్లెలూయా. దేవుని మందిరములో దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తూ ఉన్నాడు. परमेश्वर के भवन में आपको खुशी मिलता है. దేవుని అడగండి, అయ్యా నాకు ఆనందం లేదు, परमेश्वर से సంతోషం లేదు, पूछो खुशी के నాకు लिए. ఈరోజు సంతోషం కావాలా, मुझे खुशी चाहिए, నేను రోగంతో బాధపడుతూ ఉన్నాను, मैं बीमारी से तकलीफ నాకు కొన్ని आया हूँ, కష్టాలతో నేను బాధపడుతూ ఉన్నాను, मुझे तकलीफ से मैं चिंता అయ్యా हूँ, నీ సన్నిధికి నేను వచ్చాను, मेरे भवन में मैं आया నాకు हूँ, సహాయం చేయి. मुझे सहायता करो. అయ్యా నా బిడ్డ పెళ్లి అవ్వడం లేదు, मेरी बच्ची की शादी नहीं నువ్వు होती, సహాయం చేయి. आप सहायता అయ్యా करो. నా కొడుకు పెళ్లి అవ్వడం లేదు, मेरे बच्चा का शादी అయ్యా नहीं నువ్వు होता, సహాయం చేయి. आप सहायता करो. అయ్యా మాకు సంతానం లేదు, मुझे संतान नहीं है, అయ్యా నాకు సంతానం దయచేయి. मुझे संतान दियो. అయ్యా మాకు కోర్టు కేసులు ఉన్నాయి, मुझे कोर्ट केस है, అయ్యా కోర్టు కేసు నుంచి విడుదల దయచేయి. उससे अपने को विजय पाओ. అయ్యా మా ఇంటి ఎదురు పొట్లాట జరుగుతా ఉంది, हमारे घर के सामने झगड़ा కాబట్టి నువ్వు होता సహాయం है, చేయి. आप सहायता करो. మేము సమాధాన పడాలి, हम लोग समाधान మేము चाहिए, కొట్లాడుకోవద్దు, हम लोग झगड़ा नहीं करना మాకు चाहिए, పగలొద్దు, अपने को कुछ नहीं, నాకు మీ ప్రేమ దయచేయి. आपका प्यार मुझे दो, దేవా వారిని మార్చు. हम लोग को बदल दो. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు. जब परमेश्वर आपको खुशी देता है, ప్రార్థనా మందిరంలో దేవుడు నీ ప్రార్థన ఆలకించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. प्रार्थना के भवन में आपको నీవు स्वीकार करने ఎక్కడికైనా को देता ఎక్కడికి है. వెళ్ళైనా రా, आप किधर से भी నువ్వు आओ, ఎంత దూరంకి వెళ్ళైనా రా, कितना दूर से भी आओ, నేను నీ ప్రార్థన ఆలకిస్తానని मैं तुम्हारा అంటున్నాడు. विన్నपी सुनता हूँ. కనుక దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న మాట, బల సౌందర్యములు నా దగ్గర ఉన్నవి, आज परमेश्वर बल और सौंदर्य నేను मेरे पास మీకు है, ఇవ్వాలని ఆశపడుతూ मैं ఉన్నాను. आपको देने की आशा है. నా ప్రియ సంగమా, मेरे प्रिय भवन, దేవుని పరిశుద్ధ స్థలములో దొరికే దైవిక బల సౌందర్యములను నీ జీవితంలో రుచి చూశావా? उसके भवन में बल सौंदर्य का जीवन ఇన్ని आपके రోజులు जीवन నీవు में రుచి है. చూడలేదేమో, क्या धरती का ఈ नहीं రోజు देखे? దేవుడు నీ హృదయంతో మాట్లాడుతూ ఉన్నాడు. आज परमेश्वर आपके मन से कहता है, హృదయపూర్వకంగా నీవు ఆరాధించు. मन के अनुसार आप आराधना करो. ఆయన సన్నిధిలో నీ జీవితానికి రక్షణార్థమైన బలమును, మహిమకరమైన సౌందర్యమును ఇచ్చి నీ ప్రార్థనలకు మేలైన ఈవులను దయచేస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేవుని నుండి ఆ ఈవులను పొందుకోవాలని, మనకు ఇచ్చిన రక్షణను మనము కాపాడుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఈ రోజున ప్రార్థన వీరుల సంఘంలో 3 బ్యాప్టిజం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు వారి ఆత్మల మీద దేవునికి అధికారము ఉండులాగున నేను కోరుతూ ఉన్నాను. ఈ విధంగా చాలామంది రక్షణ పొందని వారు, క్రీస్తు యేసు రక్తమందు కడగబడని వారు, బాప్తిజములు తీసుకొని వారు రండి, బ్యాప్టిజం తీసుకొని ఆ మోక్షాన్ని మనం స్వస్థతనిచ్చుకుందాం. బల సౌందర్యములను దేవుని దగ్గరికి వెళ్ళి పొందుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.